గారికి బయలుపరిస్తేనే అది మనంతటా మనకి ఏ కార్యం జరగదు. ఎందుకంటే నా జీవితంలో చాలా కార్యాలు మొన్నటి దినంలో కూడా ఒక గొప్ప కార్యం. అది లాస్ట్కి చిన్నగా సాక్ష్యం మా మిసెస్ చెప్తారు. అయితే దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ప్రతి ఒక్కదాన్ని వివరించారు. ఈ పాస్టర్ గారు వచ్చి ఇదే చెప్తున్నారు అన్నది అనుకోకండి. ఎందుకంటే ఆ టైంకి దేవుడు ఏది బయలుపరిచి మాట్లాడితే తప్ప మనంతటా మనం మాట్లాడే లేదు. ఎందుకంటే నా ఆత్మ మీలో ఉన్నది, అది ఏమి మాట్లాడాలన్నది నేను చెబితేనే అది మాట్లాడుతాడ. ఎందుకంటే మన మనవులు మనం రాకముందే ఆయనకి తెలుసు. అవునా? అది ఏది మాట్లాడిస్తేనే అది మనకి మీరు వినాలా, నేను వినాలా. ఎందుకంటే నేను కూడా వినేవాడినే. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పి నేను కూడా గ్రహించుకునేవాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు ఈ వర్తమానాన్ని మీ ముందుకు తేవడం జరిగింది. యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అని చెప్పి మన యొక్క భక్తులు వేడుకొనుచున్నారు. మరి మనం ఏమి వేడుకొనుచున్నాము దేవుని సన్నిధానంలో? ఎట్లా ఉండాలి? నా కుటుంబం నిత్యము ఆశీర్వాదం పొందాలి. అవునా కాదా? మనం ఒక్కరి ఆశీర్వాదం పొందాలా? మన కుటుంబం మొత్తం. అంటే మన కుటుంబం అంటే నేను, నా భార్య, నా పిల్లలేనా? ఇంకా ఎవరు ఉన్నారా? అంటే మన అన్నలు, మన చెల్లెలు, వీళ్ళంతా మనం ఒక కుటుంబమే. అంటే మనందరం ఆశీర్వదించబడాలని చెప్పేసి దేవుని యొక్క ప్రణాళిక. అందుకే యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి, అంటే ఆయన ఆశీర్వదిస్తేనే మనం దాన్ని మనం పొందుకోగలుగుతాం, లేకపోతే మనం పొందుకోలేము. అవునా ప్రియ దేవుని బిడ్డారా? అని ఇవాళ దేవుడు నాకు బయలుపరిచింది మీ ముందుకి తేవడం జరిగింది. దేవుడు ఏమి మాట్లాడిస్తే అది మీరు గ్రహించండి, ఆ మాటల ప్రకారం మీరు నడుచుకోవాలని దేవుని పేరట ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వైపుధ్యాన్ని కలుద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, మీ దాసులను ఇదిగో నాయన నీ మందిరాల్లో చేరి మీతో మాట్లాడుతుండగా తండ్రి, నా మాటలు మీకు అంగీకృతములై ఉంటే తండ్రి మీరు నాతోని మాట్లాడండి. ప్రభువా నీకే వందనములు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ వాక్యాన్ని నేను చేతపట్టుకొని నీ యొక్క బిడ్డలకు వివరించటకు నిలబడి ఉండగా తండ్రి, నా నోటికి మీరు బోరగా ఉండండి. ఏది కావాలో నీ బిడ్డలకి అది మీరు మాట్లాడండి. వారి హృదయాలను ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు నాయన వారు సాక్షాత్తంగాను వెలుగుగాను ఉండు కృపను చూపించండి. తండ్రి, నీ యొక్క సెలవుసారి నన్ను మర్చిపోని ఆయన మీరే నీ బిడ్డలతో మాట్లాడమని, నా నోటికి మీరు బోరగా ఉండమని, దీనుడను అద్భుతానికి ప్రతిఫలం దయచేయమని త్వరగా రాను యేసయ్య నామాన్ని బిడ్డ బ్రతరాడుకున్న పరమ తండ్రి. యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. అంటే ఆయన ఆశీర్వదిస్తే మనం ఆ ఆశీర్వాదం అసలు ఏంటండి? ఆ ఆశీర్వాదం దేనికి? ఆ ఆశీర్వాదం అసలు దేనికి? మనకి ఆశీర్వాదం మనం ఎందుకు పొందుకుంటున్నాం? ఆ ఆశీర్వాదం పొందుకుంటే మనం ఎలా ఉంటున్నాం? ఆ ఆశీర్వాదం ఇక్కడితోనేనా? ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్తుందా ఆశీర్వాదం? ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే చాలామంది ఏమంటారు అనుకుంటే, నా కుటుంబం ఆశీర్వదించే చాలు, ఎదుటోళ్ళు ఎట్లా పోయినా పర్వాలేదనే కొన్ని స్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? కానీ దేవుని పిల్లలైన మనము అలా కోరుకోము. ఎందుకంటే అందరూని నిమిత్తం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం సన్నిధానంలో. వారు బాగుండాలా, వీరు బాగుండాలా, ప్రభు వాళ్ళని దీవించండి, వాళ్ళని మార్చండి అని చెప్పేసి అని మనం ఒక్కరం తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆ ప్రార్థన చేయరు, అది ఎవరు ఉచ్చరించరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే
వేరే దేవుణ్ణి ఎరగని ప్రతి ఒక్క బిడ్డలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా పాడైపోవాలి ప్రభువా నన్ను ఇట్లా అన్నారని చెప్పేసి అని అంటూ ఉంటారు. దేవుడా వాళ్ళు పాడైపోతే నాకు సంతోషం చెప్పేసుకుని శపించే వాళ్ళే ఉంటారు తప్ప ఒకరి నిమిత్తము వారు బాగుండాలి, వారు దీవించబడాలని చెప్పేసి అని ఒక క్రైస్తవ బిడ్డలే ఆ మాటలు మాట్లాడతారు. అవునా కాదా? ఎందుకంటే అందుకనే మనం ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆ ఆశీర్వాదం పొందుతారు. అవునా? పిల్లగాళ్ళు బాగుండాలి అని దీవిస్తే పిల్లలు బాగుంటారు. అరే వీళ్ళు చెడిపోవాలరా అని చెప్పేసి మనం శపిస్తే వాళ్ళు, ఎందుకంటే మన నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట దీవనకరంగా ఉంటే అది దీవించబడుతుంది, శపించేలా ఉంటే అది శపింపబడుతుంది. అందుకనే క్రైస్తవ బిడ్డలు ఎవరైనా సరే ఏమని మాట్లాడాలా? ప్రతి ఒక్కరు దీవించబడాలా, మనందరము పరలోక రాజ్యంలో ఉండాలని చెప్పేసి అని ఎవరిని వేడాలా? తండ్రి అయిన దేవుని వేడుకోవాలి. అందుకనే నీ ఆశీర్వాదం ఉందంటే నేను ఆశీర్వదించినా మీరు ఆశీర్వదించినా ఏమైనా ఆశీర్వదించాలి? ఆ ఆశీర్వాదం పొందుకొని పరలోక రాజ్యంలో ఉండాలి. అందుకే చూడండి, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29లో ఒక మాట సెలవిచ్చబడ్డది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఏంటి ప్రభు సెలవివ్వండి, మనం ఆశీర్వదించబడతామా ప్రియ దేవుని బిడ్డలారా? అందుకనే ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు? నీ దయచేసి నీ దాసుడనైన నేను, ఏమని మనం అనుకోవాలా? ప్రభువా నీ దాసుడను, నీ సేవకుడు, మనందరము ఆయనకు దాసులమే. అవునా? ఆయన కంటే ఎక్కువ వారమా మనం? ఏంటి దేవుని కంటే ఎక్కువ వారమా, దేవుని కంటే తక్కువ వారమా? ఎందుకంటే నా శక్తి కంటే మిమ్మల్ని కొద్దిగా తక్కువగా చేశానని చెప్పి సెలవిచ్చాడు. అవునా? మరి ఆ శక్తిని మనం పోగొట్టుకుంటున్నామా లేదా? దేవుని శక్తి మనలో ఉందా లేదా? ఉందా? ఎందుకంటే దేవుని ఏమన్నాడు? దేవుడు నా స్వరూపంగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నాకంటే కొద్దిగా తక్కువగా చేశాను. అంటే కొద్దిగా ఏంటి మరి ఆ కొద్దిగా తక్కువ చేసాడు? అన్నీ ఉన్నట్టే కదా మనకి, అన్నీ చేయగల సమృద్ధులమైనా కాదా? అంటే ఈ లోకంలో ఒక్క నిమిషం వెళ్దాం మనం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఒక దాన్ని సృష్టించాడు. అది ఎవరి మూలంగా? దేవుని మూలంగా. దేవుని ఆలోచన లేకుండా ఏ నరుడు చేయలేడు. ఎందుకంటే ఆనాడందరూ ఏకంగా కూడి బాబేలు గోపురాన్ని కట్టించేటప్పుడు దేవుడు అంటే వీళ్ళందరూ ఏకంగా ఉంటే ఏదైనా చేయగలరు అని చెప్పేసి అక్కడ ఏం చేశాడంటే అందరినీ విడదీశాడు, తల ఒక భాషని ఏర్పరిచాడు. ఎందుకంటే అందరం కూడుకుంటే ఏదైనా చేయగలం అనే ఒక నిదర్శనం. అవునా? అలాగే ఇవాళ ఒక విమానాన్ని కనిపెట్టింది మానవుడైనా? గుండు సూది కానివ్వండి, విమానం కానివ్వండి, ఎన్నెన్నో ర్యాకెట్లని అన్నిటినీ కనిపెట్టింది ఎవరు? ఒక మనిషి. అంటే మనిషికి ఎంత శక్తి ఉంది? ఇదొక నిదర్శనమా కాదా? కానీ దాన్ని కూడా మనం గ్రహించలేక పోగుతున్నాం. అంటే దేవుణ్ణి ఎవరైనా చూడండి, ముందు దేవుణ్ణి ముందు పెట్టి ఒక కార్యక్రమం చేస్తాం. మనం ఎవరిని ముందు పెడతాం అంటే మనల్ని మనమే ముందు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల మనం పతనం అయిపోతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలు ఏమన్నాడు? నా ప్రభువా నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉంది. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందండి? ఒక మందిర ఆవరణలో ఉంటుంది. అవునా? మనందరినీ వాళ్ళు కూడుకున్నామంటే ఇక్కడ ఆయన సన్నిధి నివసింపజేస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను మాట్లాడే దేవుడను, నేను వినే దేవుడను, నేను సమాధానం ఇచ్చే
దేవుణ్ణి సెలవిస్తున్నాడు. మరి ఒక వ్యక్తి ద్వారా మాట్లాడతాడు కానీ దేవుడు ఒక చెట్టు ద్వారా మాట్లాడతాడా? ఏండి, ఒక వ్యక్తి ఒక మాట చెప్తే దాన్ని స్వీకరించి ఆ మాట ప్రకారం నడుచుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే ఆ మాటను తృణీకరించినప్పుడు ఎక్కడ పడతాడు? ఇక్కడ గొయ్యి ఉందంటే నాకు తెలుసు అని చెప్పి ఏం చేస్తాడండి? ఆ గొంతులో పడతారా పడరా? అంటే అదే మాట విన్నప్పుడు గోతుందా అని చూసుకొని దాన్ని దాటుకొని వెళ్తాడు. అంటే మంచి మాటని మనం స్వీకరించాలా, చెడు మాటని వదిలివేయాలి. అందుకే నా కుటుంబం నిత్యము నీ సన్నిధానంలో ఉండాలి. నిత్యము సన్నిధానంలో ఉంటే మనకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం ఏ విధంగా వస్తుంది? ఏంటి, మన నీ ఆశీర్వాదం ఎక్కడికి చేరుస్తుంది? పరలోకానికి చేరుస్తుంది. అవునా? ఏంటి, మరి పరలోకానికి మనకు చేర్చబడాలా? ఏంటి, అగ్నిలోకి మనం చేర్చబడాలా? పరలోకానికి చేర్చబడాలంటే ఏంటి, మనం నిత్యమైన సన్నిధానంలో గడపాలి. ఏంటి, మనం ఆయన గడపకుండా మనం ఉన్నామంటే మనకి ఏదైనా ఒక శ్రమ వస్తుంది. చూడండి, చాలామంది ఇవాళ ఉదయం ప్రార్థన చేయలేదు అందుకే నాకు ఈ దెబ్బ తగిలిందంట. అవునా? మనం లేవగానే మనం ఎవరికి సెలవిచ్చుకోవాలా? దేవునికి. అవునా? ఉదయం లేవగానే మనం ఇవాళ నేనైనా ఎవరైనా ఏం చూస్తున్నట్టు సెల్ ఎక్కడ ఉందా బాగా చేసి చూస్తాం. అంటే దానికి ఇచ్చే ప్రిఫరెన్స్ని దేవునికి ఎట్లా సెల్ దొరికినాక ఇక్కడ పక్కన పెట్టి అప్పుడు మనం ప్రార్థనలు దిగుతున్నాం. అవునా? ప్రేరేణ పెట్టారా? దేవుని కంటే ముఖ్యమైనది ఏది లేదు. కానీ దాన్ని మనం నిర్లక్ష్యపరుస్తూ మనం అనేకమైన ఇబ్బందులకి లోనవుతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, నిత్యము నీ మందిరాల్లో మనం ఆయన మందిరంలో ఉండాలా, ఆయన మందిరంలో ప్రార్థన చేయాలా, అందరం కూడాలా. మనం కూడుకొని ఒకరి గురించి ఒకరిని ప్రార్థన చేసుకుంటూ ఒకరికొరికి మనం దీవిస్తూ ఉన్నప్పుడు ఆ దీవెనలు మనకు వస్తాయి. మనల్ని మనమే దీవించుకుంటూ వస్తుందా అయ్యా? కాదు, మనం ఒకరిని దీవించినప్పుడే ఆ దీవెన వస్తూ ఉంటుంది. అందుకనే మనం ఎవరిని కూడా దూషింపకూడదు, శపించకూడదు. ఎప్పుడు కూడా మనం ఏ వచనం రావాలా? మన నోట బట్టి అనుకూల వచనం రావాలా, మంచి వచనం రావాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దాసుడు చదివిస్తాడు ఏంటి, నీ దాసుడనైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించమంటాడు. మళ్ళీ మనం ఉంటేనే ఆశీర్వించబడతాం, కానీ లేకపోతే ఆశీర్వించబడమని చెప్పి మళ్ళీ ఇక్కడ సెలవిస్తున్నాడు. అవునా? యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించ. మళ్ళీ ఆశీర్వాదం ఏంటి అంటే పరలోక రాజ్యానికి చేర్చడానికే ఈ ఆశీర్వాదం. కానీ మనం దేన్ని కోల్పోతున్నాం అంటే ఆయన సన్నిధిలోకి రాకుండా, ఆయన నామాన్ని మనం గణపరచకుండా. ఆయన నామాన్ని గణపరచడం అంటే ఆయన నామాన్ని ఏ విధంగా గణపరుస్తాం? ఆయన నామాన్ని మన చుట్టుపక్కల వారికి మనం సాక్ష్యంగా ఉండి ఏంటి మనల్ని వీరు దేవుని బిడ్డలయ్యా, వీరు ఈ విధంగా ఉన్నారని చెప్పేసి అది గణపరచడం. అవునా? ఏంటి మరి గణపరచకపోతే మన గణహీనులుగా చేసి ఎక్కడ ఉంచుతుంది మనల్ని దేవుడు? ఎన్నో వాటికి మనల్ని అప్పచెప్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ. అందుకే మనం గణపరచాలి. ఏ విధంగా గణపరచాలంటే చాలామంది పాటల ద్వారా గణపరుస్తామంటారు, లేకపోతే అది కాదు ఘనత. అది ఎవరైనా చేసేదే. అవునా? ఈ లోకంలో అది పాటలు చిన్నపిల్ల కాదంటే పుట్టిన పిల్లగాడు కూడా పాడుతూ ఉంటాడు. అది వాళ్ళకి తెలుసు, మనకు తెలవదు. అవునా? కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని వదిలిపెడుతున్నాం, పాటల ద్వారా కనపడుతున్నాం. అది పాటల ద్వారా కానీ కాదు, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా దేవుణ్ణి గణపరిచినప్పుడు మనం ఆశీర్వాదం పొందుకుంటాం. చూడండి, మరొక యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయము 17వ వచనం. పదిహేడు యోహాను రాసిన సువార్త 17 సత్యమందు వారిని ప్రతిష్టం చేయుము. నీ వాక్యమే అవునా? ఏ వాక్యం సత్యము? ఆయన వాక్యమే సత్యము. చదవమ్మ. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని పంపితిని. ఇప్పుడు మనల్ని ఎవరు పంపారు?
ఏ దేవుడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని పంపాడు. అవునా? యేసే మాట్లాడుతుంది మనతో, దేవా నీవు నన్ను లోకమును పంపిన ప్రకారము నేను వారిని పంపాను. అవునా? ఏమని చూడండి మనకది, నీవు నన్ను లోకమును పంపిన ప్రకారం. అవునా? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యేసే మాట్లాడుతాడు. దేవా నీవు నన్ను పంపిన ప్రకారము ఏంటి నేనును వారిని లోకమును పంపానని చెప్తాడు. ఎవరిని పంపారు? మనల్నేనా? యేసేని తండ్రి అయిన దేవుడు లోకాన్ని పంపిస్తే యేసయ్య మరి ఏం చేశాడు? తాగుతూ తిరుగుతూ బొల్లుతూ ఉన్నాడా? ధనం సంపాదించుకున్నాడా? లేకపోతే ఇంకేమన్నా చేశాడా? అయ్యా చెప్పాలి, ఏం చేశాడు? ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడు. మరి యేసయ్య మనకి చెప్పిన ఆజ్ఞ ఏమిటి? నీ వాక్యమే సత్యం అంటుంది. మరి ఆ సత్యమైన మార్గాన్ని మనం వదిలిపెట్టి ఏంటి అసత్యమైన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా? మరి అలాంటప్పుడు మనకు శ్రమలు వస్తాయా రావా? మరి సత్యమైన మార్గంలో నడిచిన శ్రమలు వస్తాయండు. ఎందుకంటే ఇది ఎందుకని చెప్తున్నానంటే ఏంటి రెండు విధమైన శ్రమలు ఉన్నాయి మనకి. ఒకటి మారకపోతే ఒక శ్రమ, మారినాక ఒక శ్రమ. ఎందుకంటే యోబుని ఒకసారి మనం గ్రహించుకోవాలి. అవునా? ఏంటి యోబు దేవుడు ఏం చెప్పాడు? నా కుమారుడు అని చెప్పేసి అన్నాడు. అవునా? దేవుడే నా కుమారుడని అన్నాడు. మరి ఇవాళ మనం ఎవరి కుమారులం? దేవుని కుమారులమా అపవాది కుమారులమా? మరి దేవుని కుమారులం అయితే మనం సత్య మార్గంలో నడవాలి, కానీ అసత్యమైన మార్గాన్ని ఎందుకు నడుస్తున్నాం? దేవుడు మనకేమి సమకూర్చడా? లేకపోతే మనను వదిలేసాడా? మరి అలాంటప్పుడు మనం సత్యమైన మార్గంలో ఎందుకు నడవలేకపోతున్నాం అంటే మన బలహీనతల్ని మనము ఇంకా లోపరుచుకొని బలహీనులం అయిపోయి ఆయన సత్య మార్గాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తున్నాము? అసత్యమైన మార్గాల్లో నడుస్తూ ఆయనకి విరోధులుగా ఉంటూ మనం అనేకమైన శ్రమానుభవాల్ని మనం తెచ్చుకుంటున్నాం. అందుకే నీ వాక్యమే సత్యం. ఎవరి వాక్యం? దేవుని వాక్యమే సత్యం. మరి ఆ సత్యమైన వాక్యం ఏం చెప్తుంది? పాపం చేయమని చెప్తుందా? యేసే నీ లోకాన్ని పంపిస్తే పాపం చేశాడా? శరీరధారుడే కదా, ఎందుకు చేయలేదు? చేయొచ్చు కదా. అవునా? మనం చేయట్లేదా? అమ్మ నేను అందరం చేస్తున్నాం. మొన్నటిదాకా నేను చేశా, అవునా కదా? అంటే మనం ఆయన మాటలు గైకొనలేదు, మధ్యకాలంలో గైకొన్నాం. పుట్టిన కానుండి మన తల్లిదండ్రులు సరళమైన మార్గంలో మనల్ని నడిపించలేదు. అదే మనము పుట్టిన కానుండి మన పిల్లల్ని సరళమైన మార్గాలు నడిపిస్తే వారు ఏ విధంగా నడుస్తూ ఉంటారు? మనం మంచి మార్గం నడిపిస్తే మన పిల్లలు మంచి మార్గంలోనే నడుస్తూ ఉంటారు. అవునా కదా? అందుకని చిన్నప్పటి నుండి పిల్లల్ని ఏం చేయాలా? బండకేసి కొట్టాలా, పెద్ద రాయి చూసి టక్కటక్క కొట్టేయాలా, కదమ్మా కదా? క్రీస్తు అనే బండకి కొట్టాలి. ఆ బండ క్రీస్తు అంటే మన క్రీస్తులో మంచి మాటలు చెప్పుతూ నడిపించినప్పుడు మన పిల్లలు ఒక మంచి మార్గంలో వస్తూ వాళ్ళు మనతో దీవెనలు పొందుతారు, మన మనుషుల దయను పొందుతారు, దేవుని దయను పొందుతారు. అంటే రెండు దయలు పొందుకునే వాళ్ళు నిత్యరాజ్యంలో అందరము ఉంటాం. అందుకనే వాక్యం, నీ వాక్యమే సత్యం. ఆ వాక్య ప్రకారం మనం నడుచుకోలేక పోవచ్చున్నాం. చూడండి మరి ఇంకొక మాట, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని పంపితిని. ఏంటి? క్రీస్తుని లోకానికి పంపించేసి తప్పుడు పనులు చేసేసిండు కదా అయ్యా. మరి అదే మార్గంలో మనం ఎందుకు నడుస్తా ఉన్నాం అంటే ఈ మార్గాల్ని వదలండి. ఎందుకంటే ఆనాడు దేవుడెవరో తెలియనప్పుడే మన పితరులు దేవునికి భయపడ్డారు. భయపడ్డారా లేదా? అబ్రహాము, హానోకు 300 సంవత్సరాలు నడిచాడు దేవుడితో. అంటే అర్థం ఏంటండి? దేవుడితో అంటే ఆయన చేయబట్టి నడిచాడా? ఆయన మాటల ప్రకారం నడిచాడు. అంటే త్రుట్టిల్లకుండా పడిపోలేదు.
ఆయన మాటల ప్రకారం నడిచాడు కాబట్టి హానోకు ఏమయ్యాడు? శరీరంతోని అహరోనుడయ్యాడు. ఎంత గొప్ప ధన్యత అండి, అవునా కాదా? ఏలియా చూడండి, 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగింది. మళ్ళీ అదే ఏలియా అగ్ని దింపాడు ఒక ప్రార్థనతోని. అంటే మనిషికి ఎంత శక్తి ఉందండి ఇప్పుడు? మరి ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అంటే ఆ ప్రార్థనని మనం ఏంటంటే నామకే వేసి ప్రభు ఆమెన్ హల్లెలూయా సాల్ కాపాడావు అని అంటున్నామే తప్ప ఏంటి స్థిమితంగా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన్ని మనం వెతకటం లేదు. అందుకే అన్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ తండ్రిని గైకొనమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అవి వదిలేసేసేసి పొద్దుట్లేగానే నాయన రాత్రంతా కాసినందుకు వందనాలు, ఉదయకాలాన్ని కూడా కాయండి, అంతే బస్ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. అంటే ఇదేనా? అదే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ లెసన్ ఇస్తే ఆ లెసన్స్ బట్టి చదివి మళ్ళీ ఒప్ప చెప్తున్నావా లేదా? మరి దేవుడికి మనం మనందుకు ఒప్పుకోలు చేయలేకపోతున్నాం అంటే మన నిర్లక్ష్యాన్ని మనమే ఇచ్చేసుకొని మనం శ్రమానుభవాలకి వెళ్తున్నాం. అందుకనే వాక్యం, నీ వాక్యము సత్యం అని చెప్పి సెలవిస్తున్నాడు. ఏంటి యేసేని ఎందుకు పంపాడు? మనకి మాదిరి చూపించడానికి పంపాడు. అవునా అవునా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రావాల్సిన పని ఎందుకు? ఆయన కోట్లాది దూతలతో నిత్యము కొనియాడబడుతూ గాన స్తుతి గానాలతో ఆరాధింపబడేవాడు మన కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటంటే మనకి మాదిరి చూపడానికి వచ్చాడు. కానీ ఆ మాదిరిని మనం వదిలేసి మన పాపాల గురించి దేవుడు శిలువలో మరణించాడు, ఆయన కార్చిన రక్తం మనం గడపడితే చాలు మన పరలోక రాజ్యమే అనుకుంటున్నాం. కానీ పరలోక రాజ్యానికి చేరాలంటే ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన కంటే ఎక్కువ మనం కష్టం అనుభవించినప్పుడే పరలోక రాజ్యం. కష్టము లేని క్రైస్తవులు పరలోక రాజ్యానికి వెళ్ళరని అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టాన్ని సరిచూసినప్పుడే ఆ కష్టం నుండి తప్పిస్తూనే ఉంటాడు. అవునా కాదా? ఆ కష్టం నుండి తప్పించాడంటే అది మీరు రుచి చూసాం కాబట్టి మీకు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే రుచి చూడకుండా ఎవరు చెప్పలేరు. ఆ రుచిని మేము ఎరిగాము, అందుకే మీకు చెప్తున్నాం. ఎంత కష్టం వచ్చినా చనిపోయే స్థితికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ అద్భుత కార్యం చేస్తాడు, మనం సంతోషంగా ఉంటాం. అందుకే రుచి చూసి ఎరగమన్నాడు. మనం రుచే చూడనప్పుడు ఏమి ఎరగలం? ఒక అద్భుత కార్యం జరిగిందంటే అంతే, అప్పటి వరకు బస్ ఇది జరిగింది సార్ అనుకుంటున్నామే తప్ప మళ్ళీ అనేకమైన మనం పొందుకొని అనేకులకు సాక్షార్థంగా మనం క్రీస్తుని గణపరచలేకుండా పోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఏం చెప్తున్నానంటే నన్ను ఎట్లా పంపించావో దేవా, నేను కూడా వాళ్ళని అట్లే పంపించా. ఏంటి అందుకే వాళ్ళకి మధ్యవర్తిగా ఉండి వాళ్ళు చేసే మంచి క్రియల్ని మీకు వివరిస్తూ ఉంటా, వాళ్ళకి దీవెనలు ఇమ్మని చెప్పి. మనకి మధ్యవర్తి ఎవరండి? యేసుక్రీస్తు. ఇవాళ ఒక ఇల్లు కొనాలంటే మాకు ఒక మధ్యవర్తి ఉంటుందా లేదా? అంటే ఒక ఇల్లు కొనడానికి మనం ఏదో ఒక మధ్యవర్తి, అవునా? మన కోసం తప్పు చేసినవా లేదని కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఒక వ్యక్తి. అంటే ఇవన్నీ ఎందుకు మనకి? ఇవన్నీ మనం చూస్తూ ఉన్నా కూడా మనం ఈ కళ్ళని మనం తెరవలేకుండా పోతున్నాం. అందుకే చాలామంది నా మనోనేత్రాలు తెరిపించమన్నాడు దావీదు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రాన్ని గైకొనడానికి మనోనేత్రాలు తెరవాలి. ఎందుకంటే మన కళ్ళు అంధత్వంలో ఉన్నాయి. మన కళ్ళు దేన్ని చూస్తున్నాయంటే లోకాన్నే చూస్తున్నాయి తప్ప దేవుణ్ణి చూడలేకపోతున్నాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, నన్ను ఎట్లా నువ్వు పంపావో ప్రభువా, నేను కూడా వాళ్ళని పంపాను. వాళ్ళు నా మార్గంలో నడిచేలాగా నేను వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వినకుండా అదే మార్గంలో వెళ్తాడు. కాబట్టి కొన్ని శ్రమల్ని అనుగ్రహించమన్నప్పుడు దేవుడు మనకి కొన్ని శ్రమల్ని ఇస్తూ ఉంటాడు. వాటిని మనం ఏం చేస్తున్నామంటే ఏంటి మనమే కదా ఏర్పరచుకున్నాం. వాటిని మనం ఏమనుకుంటా ఉంటాం? అపవాది మీద వేసి ఇది చేస్తూ ఉంటాం. యోబుకి ఎవరు అధికారం ఇచ్చారు? దేవుడు అధికారం ఇచ్చేనా అపవాది శోధించింది? అవునా కదా? మరి ఇవాళ అపవాదికి ఎవరు అవకాశం? మనందరం మనం ఇచ్చుకుంటున్నాం. అందుకని అపవాది మనల్ని గలిబిలి చేస్తూ ఉంటుంది. దాన్ని గద్దించడానికి మళ్ళీ ఎన్నో తాపత్రయాలు మనం పడాలా. అవునా? మళ్ళీ చర్చికి రావాలా, ప్రార్థనలు చేయాలా, ఇంట్లో కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవాలా, అన్నీ చేసుకోవాలి. అన్నీ చేసుకున్నప్పుడు అప్పుడు విడుదల పొంది మనం హ్యాపీగా ఉంటాం. అందుకనే దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగానే మనం నడుచుకోవాలి. ఇంకొక మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 22:51 కూడా ఒక మాట సెలవిచ్చాడు. సమూయేలు
రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 51వ వచనం. అమ్మా, నీవు నిర్మించిన రాజునకు 22:51. అంతేనా? 51, 22:51. నీవు అమ్మ అదే చదువు తల్లి. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయవాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. దావీదుని అభిషేకించిన వాడు ఎవరండి? దేవుడేనా? మరి దేవుడు ఆ రాజును గొప్పగా దావీదుని గొప్పగా వాటిగా చేశాడా, లేక ఏమీ లేకుండా చేశాడా? ఒక రాజుని చేశాడు. కానీ అతని అన్నదమ్ములు ఏమనుకున్నారండి? వాడు వేస్ట్, ఎందుకు పనికిరాని వాడు, డాడీ దేనికి పనికిరాడని చెప్పేసి అని హేళన చేస్తే దావీదు ఏం చేసుకుంటా ఉండేటోడు? గొర్రెలు కాస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేటోడు. అవునా? మనం ఏం చేస్తున్నాం? మనం ఏ పని చేసినా ఆ పనిలో నిమగ్నమైపోతున్నాం, కానీ దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. మనం స్తుతించుకుంటూ చేస్తే మనకెంతో హ్యాపీ ఉన్నెస్ ఉంటుంది, తెలుసా? కానీ అది చెయ్యం. ఏం చేస్తానంటే ఆ పనులు నిమగ్నం అయిపోయి ఉంటాం, ఏదో ఒక శ్రమకి మనం ఇదైతే ఉంటాం. మనం నిత్యము దావీదు స్తుతించబట్టే దావీదుని దేవుడు ఏర్పరచుకొని సమూయేలును పంపించి అభిషేకించాడు. 11 మందిలో అతను ఒక్కడు. అందరిని పిలిచాడు యేసయ్య. ఇతన అంటే ఇతను కాదు. సమూయేలుకి ఇసుకు పుట్టింది. ఎందుకు నన్ను పంపించను, మరి ఎవరు ఇంకెవరున్నారు అని చెప్పేసి అంటే అప్పుడు దావీదు వచ్చినప్పుడు ఇతనే అనగానే దిగ్గున లేచిపోయి అభిషేకించాడు. అంటే దావీదు ఎన్నిక లేనివాడైనా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అంటే మనం ఇవాళ చాలామంది అనుకోవచ్చు, మనల్ని ఎవరు గిట్టట్లేదు అనుకోవచ్చు, లేకపోతే మనల్ని ఎవరు ఇది చేస్తారులే, మన చిన్న చూపు చూస్తాను. కానీ దేవుని యందు మనం నిత్యం భయం కలిగి ఉంటే మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఆ స్థితి మనం కోల్పోతున్నామంటే మనం దేవుళ్ళు లేకపోతేనే మనం ఆ స్థితిని కోల్పోతాం లేదా? అందుకే దావీదు నిత్యము స్తుతించుతూ ఉన్నాడు. పాటలు పాడిండా లేదా? అన్ని పాటలు పాడుతూ దేవుణ్ణి మహిమపరిచాడు. కాబట్టి దావీదుని రాజునిగా చేసిండు. అతని కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? అతని సంతానం అంటే కుటుంబమే కదా, ఇప్పుడు సంతానమే కదా, అతని సంతానం అంటే ఆ కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడబట్టే సొలొమోను పరిశుద్ధమైన మందిరాన్ని కట్టాడు. మరి పరిశుద్ధమైన మందిరాన్ని కట్టాడా లేదా? ఇప్పుడు మరి మా పరిశుద్ధమైన మందిరం ఎక్కడుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధమైన మందిరం ఇప్పుడు ఎక్కడుంది? అవునా? యెరూషలేము పట్టణం లేదు కదా. మరి ఆ పరిశుద్ధమైన మందిరం ఎక్కడుంది? ఈ మాట నుండి కొద్దిగా నేను బయటికి వెళ్తాను, ఎందుకంటే అది కూడా తెలియపరచాలి. మందసం ఎక్కడుంది? దేవుని మందసము ఆనాడు ఏర్పరిచాడా? ఎవరితో ఏర్పరిచాడమ్మా? మోషే ద్వారా ఏర్పరిచాడా? దాంట్లో ఏమి ఉంచాడు అమ్మా? మన్నా పాత్ర, 10 ఆజ్ఞల పలకలు, అహరోను సిగురించు కర్ర. ఈ 3 దేనికి సాదృశ్యం అమ్మా? పరిశుద్ధతకి నిరసన. ఇప్పుడు ఆ మందసం ఆనాడు ఎక్కడికి పోయింది? దావీదు కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఒక తప్పు చేయడం వల్ల ఆ మందసాన్ని ముట్టుకోవడానికి భయపడ్డాడు. అవునా కాదా? అప్పుడు ఆ మందసం వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆశీర్వాదం మొత్తం అక్కడికి వచ్చింది. ఆశీర్వాదం చూసి ఓర్చుకోలేక మళ్ళీ ఏం చేసి అంటే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం పొంది దేవుణ్ణి మళ్ళీ అడిగి దీవెనలు పొందుకొని మళ్ళీ సంబరాలతోని మందసానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ మందసం ఎక్కడుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందసము మనమే.
ఎందుకంటే నీ దేహమే నా ఆలయం అని చెప్పి సెలవిచ్చిన దేవుడు. అవునా? ఆ మందసం మనలో ఉంటే మనల్ని ఎవరు ముట్టుకున్నా కాలి చనిపోతారు. తెలుసామా? ఇది అబద్ధం కాదు, రియల్. నా జీవితంలో జరిగినదే. ఎందుకంటే నా జీవితంలో అది నేను చూసుకున్నాను. దేవుని బిడ్డలు ఒకరు దూషించిన దేవుడు ఊరుకోడు. అందుకని మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అందుకే చూడండి, అక్కడ వివరించాడు, అది కూడా చెప్తా. సమూయేలు 2వ దాంట్లోనే 7వ అధ్యాయం చూడండి. అదా ఇదా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. 7వ అధ్యాయము 2వ వచనం కానీ చూడండి, 6వ వచనం వరకు, 2:6 వరకు చూడండి. నేను దేవదారు మానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని దేరాలో నిలిచిన్నదనగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనను. అయితే ఆ రాత్రి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లను యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాల్లోను గుడారంలోను నివసించు సంచరించుతుంది. చూడండి, పైన ఒక వచనం ఉంది, నాకు నివాసంగా ఒక మందిరం కట్టింతువా అంటున్నాడు. అవునా? ఇవాళ మనందరం మందిరంలే. అవునా? నీ దేహమే నా దేవాలయం అని చెప్పి చెప్తాను సర్వుడు. అవునా? మన దేహం దేవుడికి అవునా నిలయమా కాదా? ఈ దేహమే నాకు నిలయమని చెప్పి చెప్తున్నప్పుడు ఇక్కడ ఏం సెలవిచ్చాడు మరి చూడండి. ఒక మందిరం కట్టిస్తావా అని అడిగాడు. అంటే ఒక మందిరం కాదు, లక్షల మందిరాలు ఉన్నా కూడా ఇవాళ దేవుణ్ణి ఏ విధంగా ఉన్నాయి, వెలబోతున్నాయి. అంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం, అపవాదికి సూచిస్తున్నాం. అందుకనే మనమే ఒక మందిరమై ఉన్నాం. మనలో వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి, 10 ఆజ్ఞలు ఉండాలి. మన పాత్ర గిన్నె, మనమే ఒక గిన్నె, మనలో ఏముండాలి, వాక్యము ఉండాలా. ఆ వాక్యం ఎదుటి వాళ్ళకి భుజింపజేసేలాగా ఉండాలి. అవునా? ఎండిపోయిన కర్ర సిగురించిందంటే మనం చచ్చిపోయిన జీవంలా ఉంటే ఈ రెండింటిని మనం స్వీకరించినప్పుడు మనలో సిగురు ఉద్భవిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏ విధంగా కనబడతాం, పచ్చగా కనబడతా ఉంటాం. అవునా కాదా? మనలో వాక్యం అనేది సిగురించినప్పుడు మనం ఏ విధంగా ఉంటాం, దేనికైనా భయపడతామా? నాకు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు దిగులు లేదు. దావీదు అనడం లేదా, నాకు దిగులు లేదని చెప్పేసి. మరి మనం ఎందుకు దిగులు పడుతున్నామంటే మనలో ఇవి వాక్యము లేదు, ఆజ్ఞలు లేవు. ఒక్క ఆజ్ఞ కూడా తీయకూడదని చెప్పి సెలవిస్తున్నాడు దేవుడు. కానీ ఇవాళ ఆజ్ఞలన్నిటిని తెలిసి ఒకే ఆజ్ఞ అని చెప్తున్నారు. అవునా? చాలామంది చెప్తున్నారు లేదా, ప్రేమ ఒకటి ఉంటే సరిపోద్ది, అన్నీ వ్యర్థమంటున్నారు చాలామంది. ప్రేమ ఉన్నా ఏం చేస్తుంది ఆ ప్రేమ? అవునా? ప్రేమిస్తే సరిపోద్దా? కంకర పెట్టుకుని ముద్దాడితే ఏమండి చెప్పండి, ప్రియ దేవుని బిడ్డలారా, అదేనా ప్రేమ? ఇదే ప్రేమ అని చెప్పి ఉండట్లేదా చాలామంది? ఆజ్ఞ అనేది ఏది తీసివేయబడలేదు, అన్ని ఆజ్ఞలు ఉంది. దానికోసం మరొకసారి మనం వివరించుకుందాం. అందుకనే ఈ దేహమే ఒక మందసం, దీన్ని ముట్టుకున్నవాడు ఖాళీ బూడిదవుతాడు. కానీ దాన్ని మనం ఏం చేసుకున్నట్టంటే వాళ్ళని బూడిద చేయట్లే, మనమే బూడిదైపోతున్నాం. ఎందుకంటే దేవుణ్ణి వదిలేసి దాన్ని మనం చేసుకుంటాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు తెలియపరిచానంటే ఇది కూడా దేవుడు ఇందాక దాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏంటి ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు పైకి వెళ్ళినప్పుడు
ఇది నాకు బయలుపరిచి ఉంది కాబట్టి మరి మీ దగ్గరికి ఈ వర్తమానాన్ని మళ్ళీ తీసుకొచ్చా. అందుకే మనం ఆశీర్వదించబడాలా ఏంటి, మనం ఎట్లుండాలంటే మనం ఈ ఆజ్ఞలన్నింటిని మనం స్వీకరించాలా. ప్రతి ఆశీర్వాదం వెనక ఒక దీవెన ఉంటుంది, అవునా? మరి ఈ దీవెనలు పొందాలి, ఆశీర్వాదం పొందాలి, దేవుని రాజ్యంలో నిత్యం ఉండాలి. మనం దేవుని రాజ్యంలో వండుకుంటూ వైదొలిగిపోతూ అనేకమైన శ్రమానుభవాల్లోకి మనం వెళ్తూ ఉంటాం. అందుకే మరొక మాట చూసుకుందాం చూడండి. అందుకని మందసం గురించి మీకు పూర్తిగా వివరించవచ్చు, కానీ ఇది ఎందుకంటే ఇది చెప్పాలని చిన్న మాట మీకు తెలియపరచాలి. దేవుని మందసం ఎక్కడో లేదు, ఆ మందసం మనమై ఉన్నాము. మనల్ని ముట్టుకుంటే దేవుణ్ణి ముట్టుకున్నట్టే. ఏమన్నాడు? నా కనుగుడ్డు ముట్టుకున్నవాడు నన్ను ముట్టుకున్నట్టు. అర్థమేనా? అంటే మనం ఎవరికి ఆయన కనుగుడ్డా కాదా? మనం ఏమయ్యా అయ్యగారు చెప్పాలా అమ్మ, మనం ఎవరు? ఆయన కనుగుడ్డు. మనల్ని ముట్టుకుంటే ఆయన ఊరుకోడు. ఎందుకంటే నా జీవితంలో అలాగా ఎన్నో జరిగాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన వాక్యం సత్యవాక్యాన్ని మనం విని దాన్ని గ్రహించుకున్నప్పుడు మనకి ఏది కొద ఉండదు, ఏది లోటు ఉండదు. ఆయన లోటు ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ టైంకి మనకి ఏది కావాలో అది మళ్ళీ సమకూరుస్తూనే ఉంటాడు. ఇది లేదు అది లేదని చెప్పేసి అనే మాట మన నోట రాదు. వచ్చినదా మన నోట దేవుడు లేడు. క్రైస్తవులు లేదు అని చెప్పితే అసలు దేవుడు మన దగ్గర లేనట్టే. మన దగ్గర అన్నీ ఉన్నాయి, మనకి ఏది కావాల్సింది అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అంటాడు. మనం ఏం అడుగుతున్నాం? మనలో ఉన్న ఒక పాపాన్ని తీసేమని అడుగుతున్నామా ప్రియ దేవుని బిడ్డలారా? ఏమడుగుతున్నాం? అయ్యా నా కుమారుడు చదవాలి, నాకు ఐశ్వర్యం కావాలి, కారు కావాలా, బంగ్లా కావాలా, భూములు కావాలడుతాను. కానీ ప్రభువా నాలో ఈ చెడు తలంపు ఉంది, దీన్ని తీసివేయమని మనం అడగట్లే. వెతుకుతున్నామా? దొరికేదాకా. అదే బంగారం పోతే నా సారంగా నడువులు పోయేదాకా ఊరు మొత్తం వెతుకుతాం. వెతకమా? ఏమా బంగారం చిన్న ముక్కు పుల్ల, అది ఎంత 1000 రూపాయల ముక్కు పుల్ల పోతేనే ఊడ్చి 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 మొత్తం వెతుకుతూ ఉంటామే. ఏ బంగారం కంటే శ్రేష్టమైన వాడు మన దేవుడు కాడా? మరి అతన్ని మనం ఎందుకు వెతకట్లేదు అంటే మనం నిర్లక్ష్యంలో ఉండేది. క్షమించేవాడు దేవుడు అని చెప్పేసి ఒక నిర్లక్ష్యంలో ఉంటున్నాం. అందుకే మనకి ఇవన్నీ వస్తున్నాయి. మీరు నన్ను వెతకండి, నేను దొరికేవాడను. అవునా? చెప్తున్నాం కదా, నన్ను వెతుకుడి అన్నాడు. మనం ఏం తడతాన్నాం? దేవుణ్ణి తడతానమా? అదే వేరే మన కుర్రోడు పప్పు తెర లేరా 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 అని చెప్పి 100 సార్లు లేపుతాం. అవునా? లేచేదాకా కొడతాం. అంత శ్రద్ధ మన పిల్లల మీద ఉన్నప్పుడు దేవుడు హృదయాన్ని మనం తట్టవుతా తెరిచేదాకా అంటే మనలో ఉన్న క్రియలన్నింటినీ మనం వదిలేసి అడిగినప్పుడు దేవుడు మనకన్నింటినీ సమకూరుస్తూ ఉంటాడు. కొద్దిగా లేటు, ఎందుకంటే నువ్వు ఎంతవరకు మంచుకున్నావు, నువ్వు తప్పిపోయినావా మంచుకున్నావు అని చూడ్డా? ఏమ్మా చూడ్డా? మన పిల్లల్నే మనం చూస్తున్నాం. అవునా? మన పిల్లలు తప్పిపోయారా మంచుకున్నా చూడమమ్మా? ఇడు ఈ బిస్కెట్ తీసుకుంటున్నా లేదా, బీరోలో పెట్టిన బిస్కెట్ తీస్తాడా లేదా చూస్తావా లేదా? మరి బిస్కెట్ ప్యాకెటే తీస్తాడా లేదని మనం గ్రహిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనం మారినవా లేదా అని పరీక్షించడా? మరి ఆ పరీక్షలో మనం నగ్గాలంటే మనం ఏ విధంగా ఉండాలి? మరి వీటన్నిటిని మనం కోల్పోయి మనం ఏం చేస్తున్నాం? మనం లేదు అని నోరొస్తుందే తప్ప ఉన్నది నాకు నా తండ్రి ఉన్నాడు, నాకు ఏది కుదవలేదని ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం అంటే మనలో సత్యమైన వాక్యము మనలో లేదు. మనం దేనికి దాసులు అవుతానంటే లోకానికి దాసులు అయిపోతున్నాం. డబ్బు ఉంటే అంతా ఉందంటున్నాడు. అవునా? అవునా కదా? డబ్బు ఉంటే మాకు అంతా ఉందనుకుంటున్నారు. డబ్బు లేకుండా జీవించి అప్పుడు దేవుడు ఉన్నాడని చెప్తాం. విన్నారా? నాకు రూపాయి లేకుండా నేను బతుకుతున్నానంటే నాకు దేవుడు ఉన్నాడని చెప్తాం. అప్పుడు అది గొప్పదైన విశ్వాసం. అలాంటి విశ్వాసం మనం పొందుకోవాలి. కానీ డబ్బే ముఖ్యం, డబ్బు కాదు, దేవుడు ముఖ్యం. దేవుడు లేకపోతే ఏది నీ దగ్గరికి, నా దగ్గరికి, మన దగ్గరికి ఏది రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏది కావాలంటే అడగండి అంటాడు. ఏమడుగుతున్నాం? బంగారు అడుగుతాను కానీ ప్రభా నాలో కోపం ఉంది, ప్రేమించే హృదయం లేదు, లేకపోతే మోసపరిచే హృదయం ఉంది, తీసివేయి. అబద్ధం అనే హృదయం ఉంది, తీసివేయి. ఇవి లేవు కానీ నాలో పరిశుద్ధాత్మ ఉండని చెప్పేసాను. అది
అవన్నీ ఉంచుకొని పరిశుద్ధాత్ముడు ఎక్కడ వచ్చిండు నాకు అర్థం కావట్లేదు. ఈ చెడు లక్షణాలన్నీ ఉంచుకొని నాలో పరిశుద్ధాత్ముడు వచ్చిండు, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నా, టప 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 అంటారు. ఎందుకని చెప్పండి? నీలో అబద్ధమే పోలేదు, మోసమైన పద్ధతే పోలేదు, ధనం మీద వ్యామోహం పోలేదు, నీకు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వచ్చాడు, నువ్వు ఎట్లా అంటున్నావు నాకు అది అర్థం అవ్వట్లేదు. ఏంటి పరిశుద్ధాత్ముడు అనేవాడు నీలోకి వస్తే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. అదే నిదర్శనం. ప్రతి ఒక్కరిని క్షమిస్తాం, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం, లేని వారికి సహాయం చేస్తాం. ఏంటి ఎవరిని చూసినా మన హృదయంలో ఒక వేదన వస్తూ ఉంటుంది, కానీ దాన్ని వదిలిపెట్టారు, ఇంకో దానికి వెళ్ళిపోయారు. ఇది అని చెప్పేసి బోధ చేస్తే అది అక్కడికి వెళ్ళిపోతున్నారు జనాలు. ఎందుకంటే నోటు బోధు మాటలు మనవారు. అవునా? పరిశుద్ధాత్ముడు చాలామంది నేను చూస్తూ ఉన్నాను, చాలామందిని చూసా. వెంబటే వస్తారు, పాటలు పాడి ఎన్నెన్నో బూతు మాట్లాడతాను. విని నేను మెచ్చుకునేది, అరే ఏంటమ్మా ఇంత మంచి పాటలు పాడుతున్నారు, మళ్ళీ అదే నోట వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. మరి దేవునికి ఎట్లా ఇష్టం? మనకి శ్రమ రాదా? మరి శ్రమ వస్తుందంటే ఏమిటి? మనం చేసేదాన్ని మనం కప్పిపుచ్చుకోవడానికి ఇదొక విధానం. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏ లోటు కొదువ చేయడు. దాన్ని మనం కొదువ కలిగి జీవిస్తున్నామంటే దేవుడు మనలో లేడు, ధనంతోనే మనం జీవిస్తున్నామని ఒక అర్థం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మందసాన్ని మనమే ఉండి మనం అన్నిటినీ కోల్పోతాం. ఇంకొక మాట చూసుకుందాం. సంఖ్యాకాండం ఇక్కడ ఏం సెలవిచ్చాడు? ఒక మాట దేవుడు అభిషేకం పొంది కదా, ఇప్పుడు మనం బాప్తిజం తీసుకుంటే మనం అభిషేకించుకున్నట్టే కదా దేవుళ్ళు. అవునా? బాప్తిజం పొందింటే మనం అభిషేకించినట్టే దేవుడు. మరి అభిషేకాన్ని మనం కోల్పోతున్నాం, మరి ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయినట్టే కదా. మనతోనే ఆగిపోవాలా, మన పిల్లలకు రావాలా. దావీదు మరణమైనాకనే సొలొమోను రాజు కట్టాడా లేదా మందిరాన్ని? అంటే ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చాడా లేదా? మరి మన పిల్లలకి ఆశీర్వాదం రావాలా? మన పిల్లలు మన చనిపోయినాక వాళ్ళు బిచ్చం ఎత్తుకుని ఉంటే మనకు సంతోషమా? ఏమంటారంటే వాళ్ళ పిల్లలు చూడయ్యా, ఆ రోజు గొప్పగా బతికారు వాళ్ళు ఉన్నప్పుడు, ఇవాళ హీన స్థితిలోకి వచ్చారండి. ఆ రోజు మనం ధనాన్ని ప్రేమించాము, అందుకే వాళ్ళు ఆ విధంగా తయారు. అదే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ధనము, ఐశ్వర్యం, భోగభాగాలు ఉంటాయి, ఆశీర్వాదం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అన్నిటినీ చేసుకుంటున్నాం. మనల్ని మనమే భ్రష్టులుగా చేసుకుంటున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అభిషేకింపబడి మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలా? పాపాలని వదిలేస్తున్నాం. అవునా? యేసయ్యని బాప్తిసం తీసుకుంటున్నామండి. యేసయ్య నేను నమ్మాను, నా పాపమును వదిలేస్తున్నానైనా బాప్తిసం తీసుకునేది. అవునా? మరి అదే పాపంలో మనం తిరిగినప్పుడు మనకి శ్రమలు రావా? మరి బాప్తిసం అంటే ఆషామాషి కాదు. మన దేవుల్లో మనం అంటకట్టబడుతున్నాము, దేవుల్లో ఫలించాలి. కానీ ఫలించిన ప్రతి తీగని ఏమంటారంటే పీకి పడివేస్తా, అది ఎండిపోయి దాన్ని ఏమైందో అందరూ ఏరేసేసి దాన్ని అగ్నిలో వేస్తారంట. అందుకని మనం ఫలించేలాగా ఉండాలి, కానీ ఫలహీనులుగా ఉండి మనం అగ్నికి పాత్రలు అవ్వకూడదు. ఓకే ప్రియ దేవుని బిడ్డలు, సంఖ్యాకాండం మరొక మాట చూసుకుందాం. 6వ అధ్యాయం 24-26 వచనం, 26 వరకు. యెహోవా నిన్ను ఆశీర్వదించి
నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటల గురించి ముగించుకుందాం. ఆశీర్వాదం మీరు పొందాలని మేము అంటున్నాం. మీరు ఆశీర్వదించబడును గాక, మీరు దీవించబడును గాక, మీకు అది రావాలని అడుగుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం సేవకులం. మరి మీరు దీవించబడుతున్నారా? ఒక మాట సెలవించారా? మీరు దీవించబడుతున్నారా లేదా? చెప్పండి. మేము అంటున్నాం, మరి మీలో విశ్వాసము లేదు, ఆ పాప జీవితాన్ని వదలేదు, మరి ఆశీర్వాదం మీకు రావటం. అవునా? సేవకులు ఆశీర్వదిస్తాను. ఇక్కడ ఏం చెప్పిండు? మీరు ఆశీర్వదించండి ఇశ్రాయేల్ని అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మేము ఆశీర్వదిస్తున్నాం. మీ ఆశీర్వాదం మీరు పొందుకుంటున్నారా? ఎందుకు పొందుకోవట్లేదంటే మనలో ఉన్న క్రియల వల్ల అవి ఆశీర్వాదం మనకు రావట్లేదు. క్రియ వదిలేసినప్పుడైనా మనకి విముక్తి. యేసయ్య దగ్గరికి కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. అవునా? నాలో ఉన్న పాపాన్ని తీసేయి ప్రభు అన్నాడు. అవునా? రోగాన్ని తీసేయి అంటే కుష్టి అంటే ఆయన దగ్గర రాత్ర సర్వ రోగాలు ఉన్నట్టే కదా అని అనుకుందాం మనం. అంటే సర్వ పాపం ఆయనలో ఉంది. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే నాకు ఇష్టమంటే పశ్చాత్తాపం చెంది అతన్ని అందరూ సీదరించుకుంటా ఉంటే, అరే ఈ జీవితం నాకెందుకు, మరణమైతే బాగుండు, దేవా నన్ను ఎందుకు సృష్టించావని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు అతన్ని మహిమపరచడానికి, దేవుని మహిమపరచుకోవడానికి అతన్ని అక్కడ స్వస్థత చేసి అందరికీ చూపించడా లేదా? మరి ఇవాళ మనల్ని ఇంతగానో మనం ప్రార్థనకు వచ్చి ఆశీర్వాదం పాస్టర్ గారు ఇస్తున్నారు, సేవకులు ఇస్తున్నారు, మరి మనం ఎందుకు దీవించబడట్లేదంటే ఆ పాప జీవితాన్ని మనం వదలలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వదిలి చూడు, నేనున్నా, నీకు జరగలేదంటే చెప్తారా ఎవరన్నా? నువ్వు వదలకుండా సేవకులను పాస్టర్ గారి దగ్గర పోయినా, ఈ పాస్టర్ దగ్గర పోయినా, ఆ పాస్టర్ దగ్గర పోయా, కానీ జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదు? నీలో ఉన్న మలినాన్ని తీసివేయనప్పుడు మనకి ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, అవునా? ఇక్కడ ఏమి చెప్తాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదించు నా నామమున. ఆశీర్వదించలేదా? మోషే ఆశీర్వదించలేదా? ఎంత శ్రమ పెట్టాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు, ఎన్ని వేదనలకు గురి చేసినా ఒక మాట అనుకుంటే నడిపించినప్పుడు వాళ్ళు విన్నారా? దేవుని మాట విన్నారా? వినలే. బంగారం తీసుకొని దూడం తయారు చేసుకుని మొక్కారు. నాకు మాంసం కావాలి, నాకు నీళ్లు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పి వేదన చేస్తే అందరినీ దేవుడు ఏం చేశాడు తెలుసా? చంపాడా లేదా అండి? అగ్నికి హావతి చేశాడు లేదా? అంటే మనం చేస్తాడా చేయడా? మరి ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు వీటన్నిటిని వదిలేయండి. మీరు మంచి హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను దగ్గరికి రండి. మీకు ఏది కావాల్సి నీకు అది ఇస్తా, మీరు ఆశీర్వదించబడి నాతో నిత్య జీవనం ఉంటారని చెప్పి సెలవిస్తున్నాడు. కానీ మనం ఆ నిత్య జీవాన్ని వదిలేస్తున్నాము, నిత్య నరకాగ్నిలోకి మనల్ని మనమే చేసుకుంటూ రేపు పొద్దున ఏమంటామని చెప్పారు సార్? నరకంలోకి వెళ్తే ఏమంటాం తెలుసా? ఇక్కడ మనం కనబడట్లేదు కానీ అక్కడ కనబడుతుంది కదా. లాజరు అబ్రహాం రూములో ఉన్నప్పుడు ధనవంతుడు ఏమన్నాడు? అయ్యా 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 మా తమ్ములకు వివరిస్తా అని చెప్పాను. నువ్వు వివరించేదండి, వివరించే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ మాట వింటే ఏంటి వాళ్ళు నా దగ్గరకు వస్తారని చెప్పారు. అందుకే సేవకులు మంచి మార్గంలో నడవని చెప్తున్నారు. అంతేగాని మీకు దీవెన వస్తుంది పో అనగానే వచ్చే దీవెన కాదు. మనం పొందుకోవాలంటే
మనలో ఉన్న మలినాన్ని వదిలేసుకున్నప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం మనం లేకుండా చేసుకుంటున్నామంటే మనం ఎంత అభాగ్యం. అవునా? దేవుడు ఎంత దుఃఖపడతాడు, కన్నీరు విడవట్లేదు ఆ రోజు. మన కోసం ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కాచి చివరి బొట్టు వరకు ఎవరు నిస్తారా? ఎవరికైనా రక్తం కావాలి, ఏ పాజిటివ్ అంటే మనం పుష్టిగా ఉండి కూడా రక్తం ఎందుకు అని అంటాం కదా. అవునా? ఒకరికి ఒక బాటిల్ రక్తం ఇస్తే మళ్ళీ రక్తం వస్తుంది కదా, రాదా? మళ్ళీ ఇంత ఏంటది మజా, 1 లీటర్ మజా తాగితే మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అయింది. అది తెలిసి కూడా ఒకరికి రక్తం కూడా సహాయం చేయని స్థితిలో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి యేసయ్య చివరి రక్తం బొట్టు వైపు అంటే మనలో ఏమి లేదు, జాలి, ప్రేమ, కనికరము, దయాలత్వము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆశ ఉన్నప్పుడు నిగ్రహం ఉండాలా? అబ్రహాముకి ఆశ ఉంది, నాకు పిల్లలు పుడతారని. ఎందుకు ఆశ కలిగింది? దేవుని నమ్మాడు. దేవుడు కూడా ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడా? వెంబడే ఇచ్చాడా? సంతానం 25 సంవత్సరాలు వేచి చూపించేశాడు. ఆయన ఏం దేవా నువ్వు ఇచ్చావు, ఎందుకు నాకు పుట్టలేరని అడిగాడా? అంటే నిరీక్షణ కలిగి జీవించు వాళ్ళకి ఏ కొలువ ఉండదు. ఆ నిరీక్షణ మనం ఉండకపోతున్నాం. అవునా? చిన్న శ్రమ రాగానే మనం ఎవరిని అంటున్నాం అంటే దేవుణ్ణి అంటున్నాం. కానీ ఆ శ్రమకి లోనయ్యేది ఎవరు చేసుకుంటున్నాం? మనమేనా? అందుకే ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువాడు ధన్యుడు. భయము లేకుండా భక్తి రాదు. భక్తి చేస్తున్నారంటే అది నటనే. భయం ఉంటే మనం ప్రతి విషయంలో దేవునికి భయపడతాం. ప్రతి దాంట్లో కూడా మనల్ని మనం తూకం వేసుకుని చూసుకుంటూ ఉంటాం. నేను ఎట్లున్నా, మంచిగున్నా, తప్పిపోయాను ఆ దేవుల్లో అనే ఒక విధమైన స్వభావం మనకు వచ్చినప్పుడు మనకి అన్నీ దీవెనలే వస్తాయంటే మనం ఆశీర్వదించబడుతూనే ఉంటాం. ఆశీర్వాదం లేదు అనవద్దు, గొప్ప మేలు మనకి దాచి ఉంచాడు. ఎందుకంటే పరలోకం చేరటమే మనకి గొప్ప ఆశీర్వాదం కాదండి. మరి ఆ పరలోకం చేరకుండా మనం ఏం చేసుకుంటున్నాం? ఆయన సత్యమైన వాక్యాన్ని మనం వినట్లేదు, ఆయన వాక్యం ప్రకారం మనము నడవట్లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, మనం ఆ విధంగా నడుచుకోవాలి. మరొక 2 మాటలు చూసుకుందామా? అయ్యగారు ఎంత టైం మాకు? ఇంకో పావుగంట ఓకేనా? చూసుకో. అందుకే కీర్తనాకారుడు 89 28, 29 నీ కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదంటాడు. ఏనా? మరి నిత్యమైన కృప మనకి కావాలా? మా కృప మనకుంటే మనం ఎట్లుంటాం? ఆకాశం ఉన్నంత వరకు ఏంటి? అతని సింహాసనము నేను నిలిపే. ఆకాశం ఉన్నామనుకంటే యుగ యుగాల దేవుడితో ఉంటుందా? ఉన్నాం మనం? ఏంటి? ఆకాశం ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి, భూమి ఉండదు. అందుకే దేవుడు ఈ మాట సెలవిచ్చాడు. భూమి ఆయన మాట వినగానే ఇది కరిగి లయమైపోద్ది, మనం ఉండం. కానీ ఆకాశం నిలుచునంటే అది ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేయవచ్చాడు చూడండి, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపేదను. మనకి అక్కడ సింహాసనాన్ని ఏర్పరుస్తాడు లేదా? ఇప్పుడు అడిగిందా? మొన్న ఎవరో చెప్పారు ఏంటి, యోహాను తల్లి అడిగింది, అయ్యా నా కుమారులు ఇటుపక్కలు కూర్చోవాలని చెప్పేసి. అంటే మనకు కూడా ఏర్పరుస్తాడు లేదా? ఆయన బిడ్డలుగా మనం ఉంటే. అందుకే ఏమని చేయాల్సింది ఇక్కడ, ఆకాశం వరకు అతని సింహాసనం నేను నిలిపేదను. ఏంటి? శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశం ఉన్నంత వరకు, అంటే మన సంతానాన్ని ఏంటి ఎక్కడ ఉంచుతాడు?
మరి మన సంతానం కాదు, మనం కూడా పోలేని స్థితిలో మనం ఉంటున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క లేఖనంలో, ప్రతి ఒక్క ఈ 66 పుస్తకాలు రచించిన ప్రతి ఒక్కరు కూడా ఏం చదివిస్తున్నారంటే వాక్యాన్ని గైకొనండి, వాక్య ప్రకారం నడుచుకోండి. యెషయా 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటుంది. ఆకాశం ఆలకిస్తుంది, భూమి వింటుంది, మనం మాత్రం వినట్లే. నీ లెక్కెంత ప్రభువా, మాది మాకే, మేము చేసుకుంటేనే మాకు వస్తుంది. అవునా? మేము కష్టపడింది ఎక్కడ వస్తుంది? మీ పనికి పోతేనే మాకు సంపాదన అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఆయన కాళ్ళు చేతులు రెక్కలు మనకు మంచిగా ఉంచిందని మాత్రం అనుకోవట్లే. అవునా? అండ్ ఇట్లా పడి విరిగిపోయిన వాళ్ళు ఎంతమంది లేరమ్మా? చిన్నగా కింద పడి ఎముకలు విరిగిపోయిన ఎంతమంది లేరు? అవునా? పెద్ద ఎత్తునుడి పడి ఒక ఎముక ఎరగని వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఎందుకు చూపిస్తున్నాడు చెప్పండి దేవుడు? అంటే నేను ఉన్నవాడని చెప్పి తెలియపరుస్తాను. కానీ మనం ఏం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని గ్రహించట్లే. అరే దేవుడు కాపాడరా అంటాం. అవునా? దేవుడు కాపాడబట్టే ఆయన ఎముక ఎరగలే, ఇక్కడ కాపోద్దల లేదు కాబట్టే విరగదీశాడు. అంటే అక్కడ మనకు చూపెట్టడానికే ఇన్ని కార్యాలు చేస్తాను మన కళ్ళ ముందు, వాటిని గ్రహించట్లేదు. గ్రహించలేని గుడ్డితనంలోకి మనం వెళ్ళిపోయి దేవుణ్ణి వదిలేస్తూ మనం అనేకమైన దాంట్లో పాలివారం అవుతాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎట్లుండాలా? ఆశీర్వాదం, ఆయన కృపతో నిత్యం. కృప లేనిది ఒక క్షణం బతకలేమమ్మా? దేవుని కృప లేనిది ఒక గడియ కూడా బతకలేము. యేసయ్య గారు ఒక పాట రాదు, నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం ఒక క్షణమైనా బ్రతకలేము. అంటే ఆయన కృప లేకపోతే ఒక క్షణం కూడా మనం బ్రతకలేము. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే సమూయేలు 7:12-13 ఒకసారి చూద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయం. పన్నెండు 13 2 సమూయేలు 7:12-13 అమ్మా. 7వ అధ్యాయము 12, 2 సమూయేలు 7వ అధ్యాయం 12-13. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచింది. ఏమంటుందండి? నీ దినములు సంపూర్ణములైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచంటాడు. అంటే మనం సరిపోయినాక కూడా దేవుళ్ళో మనం ఉంటే మన పిల్లలకు కూడా ఏమంటాడు? అన్నీ స్థిరపరుస్తానని చెప్పి సెలవిస్తున్నా లేదా? ఎక్కడ నిద్రించినాడు అంటే చనిపోవటమేనా? ఇప్పుడు నిద్రించేటంటే చనిపోవటమే. ఆ నిద్ర అంటే మళ్ళీ ఎప్పుడు లేస్తాము? రాకడ సమయంలో మనం లేస్తాం. అందుకే మనం నిద్రించిన వారు ఏమంటారు? చనిపోయిన వాళ్ళు ఏమంటారు? మనం నిద్రించిన వాళ్ళు. వాడు చనిపోయిన వాడు తీరలేగనని ఎప్పుడు మనం అనం. అది ఎవరంటే యేసయ్యని ఎరగని వాళ్ళు అని చెప్పే మాటలు. కానీ మనం ఏమంటాం? ఆయన పండుకున్నాడు, రేపు పొద్దుట లెగుస్తాడని చెప్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆ మాట సెలవిచ్చిండా లేదా మనకి? మరి లేచి మనం ఎక్కడ ఉంటాం? దేవుని రాజ్యంలో దేవునితోని సజీవులుగా యుగ యుగాలు అన్నాడు. ఆ వాక్యం వేరే కాడ ఉంది. ఏమన్నాడు? నా వాక్య ప్రకారం మీరు నడుచుకున్నప్పుడు యుగ యుగాలు నాతో మీరు నిత్య జీవంలో ఉంటుంది. నిత్య జీవం అంటే దానికి మరణం లేదు. దీనికన్నా మరణం ఉంది కానీ దానికి మరణం లేదు. అందుకే మనం ఏ ప్రకారం నడుచుకోమంటాడు? వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు మన పిల్లలకు కూడా సంతానానికి కూడా దీవెనలు ఉన్నాయా లేవా? చూడండి, అదే చదవమ్మా 13ది కూడా.
అతడు నా నామ ఘనత కొరకు మందిరమును కట్టించును. ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. ఓకే, దేవుని బిడ్డలారా స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసారా, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచును. మనం ఒక్క మందిరాన్ని కడుతున్నామండి ప్రియ దేవుని బిడ్డలారా? మనం ఒక్క మందిరాన్ని కడుతున్నాం అంటే మనం లాగా మనం దేవుని కొరకు జీవిస్తూ ఎదుటి వారిని ఒక్కళ్ళు మారుస్తున్నాం. మరి కట్టనప్పుడు మనకి ఏమో నివాసం ఉంటుందా? ఏమంటుంది అక్కడ? నేను నిత్యంగా అతని రాజ్య సింహాసనం నిత్యంగా స్థిరపడు. మరి మనల్ని ఒక్కళ్ళని కూడా మార్చినప్పుడు మనం ఎట్లా స్థిరపరుస్తాడు దేవుడు? ఒక మందిరాన్ని కట్టేయాలి కదా మనం, అవును కదమ్మా? మన ద్వారా ఒక ఆత్మని రక్షించబడాలా వద్దా? రేపు పొద్దుట ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఉట్టి చేతులతో దేవుని రాజ్యంలోకి వెళ్ళినా ఏమని అడుగుతాడు? మీరు ఉట్టి చేతులతో ఎందుకు వచ్చారు? నడవని గింటి వేస్తాడు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే అది ఉట్టి చేతులతో నేను నీ సన్నిధికి చేరని ఒక పాట ఉంది, ఆంధ్ర క్రైస్తవ కీర్తన, తెలుసా? చేరుదునా దేవా, పుట్టి చేతులు మనం చేరితే దేవుడు మనల్ని వెనక్కి నెట్టివేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు? ఒక్క మందిది అతడు నా నామ ఘనత కొరకు, దేవుని నామ ఘనత కొరకు ఒక్కలైనా మనం మారుస్తున్నామా అంటే ఘనత నొందటం ఎక్కడ? ఒక వ్యక్తిని మనం మార్చినప్పుడు. అంటే ఏ విధంగా మారుస్తాం? అలంకరణ అవన్నీ మార్చడమా? ఏంటి? ఆయన హృదయాన్ని మార్చాలి. అంటే ఆ హృదయాన్ని మార్చేలాగా మన క్రియలు ఉండాలి. అందుకే అన్నట్టు దేవుడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఏ క్రియలు అంటే మనం ఎదుటి వారికి సహాయము చేయకపోయినా, ఎదుటి వారిని దూషించినా, ఎదుటి వారిని దొంగిలించినా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా, ఒక సహోదరాలు నా స్థలం ఉంటే నా స్థలం పక్కన సెంటు ఆక్రమించింది. ఆమె శాస్త్రంటది అంత చెప్పుద్ది. కానీ తర్వాత బైబిల్ చూస్తే దేవుని బిడ్డ బెత్తడు కూడా ఆశించొద్దట. విన్నారా? ఎంత సెంటు ఆక్రమించి, ఇటు ఒక సెంటు ఆక్రమించారు, ఇటు ఒక సెంటు ఆక్రమించారు. వద్దు, నేను గొడవలు పెట్టుకోలేను ప్రభా, అమ్మేస్తానని అమ్మేసి వచ్చేసి గొడవలు పెట్టుకోలేదు తల్లి. ఒక్క మాట కూడా, నీ ఇష్టం అక్క, దేవుని బిడ్డలు ఏం గారు, నీ ఇష్టం, నా జాగ్రత్త ఇంతవరకు తీసుకో ఊరుకుంటారా వేరే వాళ్ళు? ఇటు సెంటు వదిలేసా, కాల్చిపోయి కనుక్కోండి ఇక్కడే మోతిలో. అది కూడా ఒక సాక్ష్యమే, మీరు కనుక్కోవచ్చు. నేను గొడవ పెట్టుకున్నా లేకపోతే ఏం చేసినా అంటే దేవుని బిడ్డారా. మనం ఎట్లుండాలంటే అది ముఖ్యం కాదు. మనకి దేవుడు ఉంటే 6 సెంట్ల భూమి కాదు, 60 ఎకరాల భూమి ఇస్తాడు, 600 ఎకరాల భూమి ఇస్తాడు. అది గొప్పది. ప్రియ దేవుని బిడ్డారా, ఇచ్చేటప్పుడు ఇస్తాడు, కానీ కొద్దిగా మనల్ని పరీక్ష, ఆ పరీక్షలో మనం నెగ్గుతున్నామా లేదని చెప్పేసి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, సరే మరి మనం అందుకనే యెహోవా దేవుని నుండి నిత్యము ఆయన సన్నిధిలో ఉండేలాగా ఆయన ఆశీర్వాదం పొంది పరలోక రాజ్యం చేసేలాగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన మాటలు మనతో మాట్లాడాడు. ఈ మాటలు మీ హృదయాలు ఫలించుగాక. ఆమేన్. యేసయ్యా.